భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన PSLV C-62 రాకెట్ జనవరి 12న ప్రయోగం 3వ దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో రాకెట్ తన నిర్దేశిత కక్షను చేరుకోలేకపోయిందన్న సంగతి తెలిసిందే. అయితే రాకెట్ 3వ దశ PS-3లో మంటలు ఆగిపోయాయి. అనుకున్నంత థ్రస్ట్ రాలేదు. దీంతో రాకెట్ దిశ మారి భూమికి తిరిగి పడిపోయే సబార్బిటల్ పథంలోకి వెళ్ళింది. రాకెట్ శకలాలు మరియు దాని ద్వారా తీసుకెళ్తున్న ఉపగ్రహాలు దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయాయి. అవి భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు తీవ్రమైన ఘర్షణ కారణంగా పూర్తిగా కాలిపోయి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగంలో DRDO యొక్క EOS-N1 అంటే అన్వేష అనే కీలకమైన వ్యూహాత్మక ఇమేజింగ్ శాటిలైట్తో పాటు మారిషస్, నేపాల్ దేశాల అంతర్జాతీయ పేలోడ్లు మరియు కొన్ని యూనివర్సిటీ క్యూబ్శాట్లు ఉన్నాయి. ఇవన్నీ కోల్పోవడం జరిగింది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డవెల్ రాకెట్ సుమారు 75 డిగ్రీల తూర్పు రేఖాంశం 18 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద సముద్రంలో పడిపోయి ఉండొచ్చు అని అంచనా వేశారు. ఇది షిప్పింగ్ లేన్లకు దూరంగా ఉన్న ప్రాంతమని తెలిపారు. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అధిక ఆటంకాలు మరియు థ్రస్ట్ లోపం జరిగాయని ధృవీకరించారు. ఈ వైఫల్యంపై విచారణకు ఒక కమిటీని నియమించామని తెలిపారు. ఈ సంఘటన ఇస్రోకు ఒక ఎదురుదెబ్బ అయినప్పటికీ 2026లో జరగబోయే NISR మరియు గగన్యాన్ వంటి కీలక ప్రయోగాలపై ప్రభావం చూపబోతోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SG టైమ్లైన్ ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.